లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఇల్లే సార్. కన్ఫర్మా? కన్ఫర్మే సార్. సరే నువ్వు వెళ్ళు. ఎస్ సార్. అందానికి నీకు ఏమైనా సంబంధం ఉందా? నన్ను కాదన్న బాధ కన్నా నీలాంటోడికి దగ్గరైందన్న కోపమే ఎక్కువగా ఉందిరా. ఎందుకురా నా వసుని నా నుండి దూరం చేస్తున్నావు? నిన్ను బతకనివ్వన్రా. ఎంత కోపంతో వచ్చానే, కానీ ఆ కోపం మొత్తం క్షణాల్లో మాయమయ్యే అందరినీదే. పెళ్లి చేసుకుని పల్లకిలో ఎక్కించాల్సినోడ్ని ఇప్పుడిలా బలవంతంగా ఎత్తుకెళ్లాల్సి వస్తుంది. ఇంత అందాన్ని ఎంత కష్టమైన ఈరోజు దక్కించుకుంటానో. ఇంకా ఈ తాళెందుకే?
హరిలో రంగహరి హుండిలో డబ్బులు హరిలో రంగహరి. నమస్కారం బాబా. ఆశీర్వాదం ఆశీర్వాదం. ఏంటి బాబా అలా చూస్తున్నారు? అంతా తమరదయ్యే. ఏంటి నాయన నువ్వు మాట్లాడేది? అబే నా ఉద్దేశం అది కాదు బాబా. నా జీవితంలో జరిగే ప్రతి మంచి పనిని మీరే ముందుండి నడిపిస్తున్నారు బాబా. ఓ భక్తుల్ని ముందుండి నడిపించటం గురువుగా నా ధర్మం యోగి. ఓం ఆల్విత్రాయ నమః. కడుపులో మంటని కళ్ళల్లో కనబడకుండా కూల్గా మాట్లాడుతూ ఏం కవర్ చేస్తున్నారు గురువుగారు? వినపడింది ఇంకా పో. ఇంతకీ నువ్వు వచ్చిన పనేంటి యోగి? ఏముంది, వాళ్ళ భార్య కడుపు కదా, పుట్టబోయే బిడ్డకి ఉంగరం ఆడడానికి వచ్చి ఉంటారు, అంతే కదా సార్? కాదు, నా భార్యని డెలివరీకి ఎప్పుడు తీసుకెళ్లాలో అడుగుదామని వచ్చాను బాబా. ఏంటి బాబా, మాకు తెలియకుండా పురుళ్ళు కూడా పోస్తున్నారా? శిష్యా, నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు యోగి. ఏం లేదు బాబా, మీరు మంచి ముహూర్తం చూసి చెప్తే సరిగ్గా అదే టైంకి డెలివరీ అయ్యే ఏర్పాట్లు చేసుకుంటాను. నీకు చాదస్తం మరీ ఎక్కువైపోతుంది యోగి. డెలివరీకి కూడా ముహూర్తం ఏంటయ్యా? ఎవరైనా వింటే నవ్వుతారు. అలా అనకండి బాబా. తినటానికి గతి లేని స్థాయి నుంచి ఇప్పుడు కోటీశ్వరులయ్యానంటే దానికి కారణం తమరిచ్చిన ఈ ఉంగరం. అంతేకాదు బాబా, దేవుడు రాసిన తలరాతను కూడా మార్చేయగల శక్తి ఈ ఉంగరాలకుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ముహూర్తం పెట్టమని అడుగుతున్నాను. మీరు దేవుడు రాతను కూడా మార్చగలరు గురువు గారు. జై బాబాకు. సరే యోగి, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? అట్లాగే ముహూర్తం పెడతానులే. బాబా, డెలివరీ డేటు ఆదివారం వచ్చేలా చూడండి. ఏమ్మా, ఆ రోజు స్పెషల్ ఏమిటి? అంటే ఆ రోజు సీరియల్స్ రావు కదా బాబా. సీరియల్సా? ఆదర్శ జంట. ఓం ఆల్బిత్రాయ నమః. ఓం ఆల్బిత్రాయ నమః. అమ్మ వాసుకి పాపేదమ్మా? లోపల పడుకోబెట్టాను అత్తయ్య. వాసుకి, అమ్మ వాసుకి, వాసుకి, పాపని తీసుకోమ్మా. నేను పాపకి స్నానానికి నీళ్లు పెట్టొస్తాను. అలాగే అత్తయ్య. చూడు చూడు. తాగమ్మా. ఏమైంది అత్తయ్య? పాప ఎందుకలా ఏడుస్తోంది? ఏమోనమ్మా, రాత్రంతా ఒకటే ఏడుపు. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోలేదు పాపం. రాత్రంతా నాకు పాప గురించి చాలా భయం వేసిందమ్మా. పాపకు అన్నం పెట్టావా? పాపకు పాలు పట్టావా అమ్మా? పాప ఏడుస్తుంది, కాస్త చూడమ్మా. అమ్మా వాసుకి, పాపని కాసేపు ఎత్తుకోమ్మా. నేను అన్నం కలిపి తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. అత్తయ్య, ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ పాప పాప అని పిలవడమే తప్ప పాపకి పేరేమీ పెట్టలేదా? ఏమోనమ్మా, ఎప్పుడూ నా కొడుకు కంటికి కనపడకుండా దాచాలని చూశానే కానీ పేరు పెట్టాలి, ప్రేమగా పిలవాలి అనే ధ్యాసే రాలేదమ్మా. కన్న తల్లుంటే ఏ చిన్న లోటు రాకుండా అన్నీ చూసుకునేది. నేనుండగా ఆ మాట అనొద్దత్తయ్య. ఈ ఇంటికి నేను చక్రవర్తి భార్యగానే కాదు, ఈ పాపకి తల్లిగా కూడా వచ్చాను.
అత్తయ్య, ఈ రోజు నుంచి పాప పేరు పౌర్ణమి. అత్తయ్య, ఆ రోజు గుడిలో పాపని నేను తీసుకోకపోయి ఉంటే మీరు నాకు పరిచయం అయ్యేవారే కాదు. ఆ చంద్రిక బారి నుండి ఆయన నన్ను కాపాడేవారే కాదు. కష్టాలతో నా బతుకంతా అమావాస్య చీకట్లతో నిండిపోకుండా తన నవ్వుతో నా బతుకులో వెలుగులు నింపింది. ఈ పౌర్ణమి వెలుగు నింపింది. దానికి గుర్తుగానే ఈ పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ చిట్టి తల్లి పేరేంటో తెలుసా? పౌర్ణమి. పౌర్ణమి. ఇంకెన్ని రోజులు డాక్టర్ నా బిడ్డలా? అది మేం చెప్పలేమమ్మా. చెప్పలేకపోతే డాక్టర్వి ఎలా అయ్యావు? ఎన్ని నెలలు అవుతుందో తెలుసా నా కొడుకు ఇలా బెడ్ మీద పడుకొని? సింహంలా తిరిగేవాడు, ఇప్పుడు ఇలా స్పృహ లేకుండా పడున్నాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు 2-3 రోజుల్లో లేచి తిరగాలి. మీకు చేత కాదంటే చెప్పండి, వేరే హాస్పిటల్ తీసుకెళ్తా. అమ్మా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ని అడిగినా కోమా పేషెంట్ గురించి క్లారిటీ చెప్పలేరమ్మా. పైగా అవయవాలన్నీ హెల్తీగా ఉన్నాయి. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయడం తప్ప మేమేమీ చేయలేమమ్మా. డాక్టర్, నా బిడ్డ ప్రాణం విలువ నీ హాస్పిటల్లో పనిచేసే అందరి ప్రాణాలతో సమానం. వాడికి ఏదైనా అయితే ఈ హాస్పిటల్ శ్మశానం అవుతుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా శవాలవుతారు, గుర్తు పెట్టుకోండి. అలాగే అమ్మా. ఏంట్రా సోను ఇది? నీకు చిన్న దెబ్బ తగిలితేనే నాకు ప్రాణం పోయినంత పని అయ్యేదిరా. అలాంటిది ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడటం చాలా కష్టంగా ఉందిరా. అరే నాన్న, ఈ అమ్మని ఏడిపించింది చాలురా, చాలు. లేనలా, లేరా, లేరా, అమ్మని చూడరా సరో. అరే, నువ్వు లేని లోటు రోజు రోజుకి ఈ గుండె తట్టుకోలేకపోతుందిరా, తట్టుకోలేకపోతుంది. అరే నాన్న, లేరా, లేరా, అమ్మతో మాట్లాడరా సోను, సోను లేరా, లే. వాసుకి కోసం వెళ్ళిన వాడివి ఎక్కడో ఊరవతల దెబ్బలతో స్పృహ తప్పి పడి ఉండటం ఏమిట్రా? అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాన్న. అరే నాన్న, నువ్వు చెప్తానే కదా నాకు తెలుస్తుంది. నువ్వు చెప్తానే కదా నాన్న. లేరా, లేచి చెప్పరా. నిన్నిలా చేసిన వాళ్ళ గురించి చెప్పరా, చెప్పు. సోను, లే నాన్న, లే. నిన్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే బతకనివ్వనురా. వాళ్ళని బతకనివ్వను, బతకనివ్వను. ఏమ్మా కొత్త కోడలి పిల్ల, పెళ్ళై 8 నెలలు అయింది, కడుపులో ఇంకా నలుసు పడ్డట్లేదు.
మాకు లేని కంగారు మీకెందుకు పిన్ని? అమ్మో, కొత్త కోడలు గట్టిదే. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా ఓ పాపనో బాబునో కనిస్తే ఇంట్లో ఉన్న పాపతో కలిసి ఆడుకుంటుంది. ఆడుకోవడానికి పాపకి బొమ్మలు చాలా ఉన్నాయి. అయినా ఎప్పుడు లేంది మా మీద ఎంత ప్రేమ పుట్టిందేంటో. ప్రేమ పుట్టాల్సింది మాకు కదే పిచ్చి తల్లి. నీ మొగుడికి ఎలా చూసుకుంటున్నాడు? కొడుతున్నాడా? కోపం వస్తే తిడుతున్నాడా? అసలు నిన్నొక భార్యలా చూస్తున్నాడా? చిచి, ఆయన ఎందుకు అలా చేస్తారు? మా ఆయన బంగారం. ఆయన ఎందుకలా అడుగుతున్నారు? ఏముందే తల్లి, నీ ముందున్నావుణ్ణి చాలా బాధలు పెట్టాడని, ఆ బాధలు తట్టుకోలేక ఆవిడ చనిపోయిందని, పోలీస్ కేసు అయితే తప్పించుకుని తలదాచుకున్నాడని ఊరంతా కోడై కూస్తుంది. అసలు మీరు మనుషులేనా? మీకేదైనా విషయం గురించి తెలుసుకోవాలనుంటే అడగండి, చెప్తాను. అంతేగాని మీకు నచ్చినట్టు ఊహించుకుంటే మాత్రం ఊరుకోను. నలుగురు మన గురించి చెప్పుకునేలా బతకాలి కాని నలుగురి దగ్గర పుకార్లు చెప్పుకుని మాత్రం బతకూడదు. కొంచెం కూడా నిజం లేకపోతే పుకార్లు ఎలా పుడతాయమ్మా? అసలు మీకు ఆయన గురించి ఏం తెలుసని ఒకసారి వాళ్ళ ఊరు వెళ్లి చక్రవర్తి అన్న పేరు గురించి అడిగి చూడండి. ఆయన గొప్పతనం, దయాగుణం గురించి ఆ ఊరు కోడే కూస్తుంది. ఇందాకేమన్నారు? భార్యని బాధ పెట్టారా? భార్య మీద ప్రేమతో పురిటి నొప్పులు భరించలేదని బిడ్డను కూడా వద్దనుకున్నారు. బిడ్డని కని భార్య చనిపోతే జీవితమే వద్దు అనుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించా మీరు మాట్లాడుతోంది? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని మేం విన్నదే కదా చెప్తున్నాము. కావాలని మేమే పుట్టించినట్టు మాట్లాడుతున్నాం. విన్న మాటల్లో నిజాలు తెలుసుకుని మాట్లాడండి, నోటికొచ్చిందల్లా కాదు. కన్న కూతురంటే ప్రేమ లేదు, కన్న తల్లంటే గౌరవం లేదు. అలాంటి వాడితో కాపురం ఎలా చేస్తావోనని జాలి చూపిస్తుంటే మా మీద ఎగురుతావేంటమ్మాయి? నడి రోడ్డు మీద చంద్రిక నన్ను లాక్కుని వెళ్తుంటే ఈ పాపం జాలి ఆ రోజేమయ్యే? అమ్మ మాట విని ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని తాళి కట్టడానికి కూడా సిద్ధమైన ఆ మనిషి గురించి మీరెలా మాట్లాడుతోంది? చిచి, ఏం మనుషులండి మీరు? మీలాంటి వాళ్లతో మాట్లాడడం కూడా తప్పే. పండిక్కడి నుంచి. గడిచిన ప్రతిరోజుని మరోసారి తలుచుకో, తదుపరి అడుగేమిటో నువ్వే తీర్చుకో. గడిచిన ప్రతిరోజుని మరోసారి తలుచుకో, తదుపరి అడుగేమిటో నువ్వే తీర్చుకో. నిదానంగా ముందు ఎదే మందు వినాలిగా, నిజం నుంచి దూరమవుతూ ఇదేం పండుగ. నిదానంగా ముందు ఎదే మందు వినాలిగా, నిజం నుంచి దూరమవుతూ ఇదేం పండుగ. బయటపడు, ఇక బయటపడు, ఇంకెప్పుడు ఎప్పుడు బయట, ఇంకెప్పుడు ఎప్పుడు బయటపడు. అత్తయ్య, అత్తయ్య,